నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డయట్ ప్లాన్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ నేనైతే అడ్వైస్ చేస్తాను, 3 months కంటిన్యూస్గా రండి. ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో అది తగ్గించుకొని వెళ్ళండి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది మనం ఫుల్ బాడీ చేస్తున్నాము, డైట్ కరెక్ట్గా ఉంటుంది, నిద్ర సరిగ్గా పోతున్నారు, మనం 100% టోన్ అవుతాము. ఇంచ్ లాస్ అవుతూనే ఉంటుంది. హెల్దీ వేలో తగ్గండి. ఎప్పుడైనా సరే మనకి మంచిగా అనిపిస్తుంది, రేపు 10 kilos తగ్గేస్తాము, నెలకి 7-8 kilos తగ్గేద్దామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది వినడానికి. కానీ అలా తగ్గకూడదు, మంచిది కాదు. చాలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు మీరు 115 kilos అలా ఉన్నారనుకోండి, అప్పుడు వేరే విషయం. కానీ నార్మల్ మనిషి మాత్రం ఒకేసారి అలా తగ్గొద్దు. తగ్గినా కూడా అందరికీ పడదు. మీకు 10 ఏళ్ళ తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుంది, సంవత్సరం తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలా చేయకండి. స్లో అండ్ స్టడీగా ఒక పద్ధతిగా లైఫ్ లాంగ్ ఒకటి పాటించగలిగేలాగా ఉండాలి. ఒక నెల రోజులు ఏదో క్రాష్ డైట్లో అలా ఉండకూడదు. హెల్దీ తినండి. 80% ఆఫ్ ద స్టమకే తినండి. 7 o'clockకి డిన్నర్ క్లోజ్ చేయండి. అన్ని రకాల గ్రెయిన్స్ అందేలా చూడండి. ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, హెల్దీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. చిన్నప్పటి నుంచి ఏదైతే తింటున్నారో దాన్ని ఇంకొంచెం మన నాలెడ్జ్ తోటి బెటర్ చేసేసేయండి. చాలా మంచిది, చాలా బాగుంటారు. హెర్బల్ టీస్ 2 to 4 మధ్యాహ్నం ఆ టైంలో తీసుకోవడం చాలా మంచిది. అంటే జీలకర్ర నీళ్ళైనా ఇట్లాంటివన్నీ కూడా చాలా మంచిది ఈ టైంలో తీసుకోవడం. సో అలాంటి హెర్బల్ టీస్ కూడా తీసుకుంటూ ఉండండి. హీల్ అవ్వండి, లోపల నుంచి మనందరం కలిసి హీల్ అవ్వాలి. ఇప్పుడు వెయిట్ లాస్కి నేను చూపిస్తాను ఆసనాస్, మనం చేసేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోలీ ఇంటర్లాక్ చేసుకొని స్లోగా సెంటర్ తీసుకొని ఇప్పుడు స్లోలీ కిందికి వచ్చి లెఫ్ట్ వెళ్ళండి. మళ్ళీ స్లోగా సెంటర్ వచ్చేసి మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ సెంటర్ పైకి, రైట్, స్లోగా మళ్ళీ సెంటర్. ఇది 10 rounds రిపీట్ చేసుకోండి. పైకి మళ్ళీ లెఫ్ట్ రైట్. సో ఇదంతా కలిపి 10 rounds రావాలంటే ఈచ్ సైడ్ 10 అట్లా వస్తే 30 rounds వస్తాయి. సో గుర్తుపెట్టేసుకోవాలంటే 30 rounds చేసుకోవాలని గుర్తుపెట్టేసుకోండి. కార్నర్ ఆఫ్ ద మ్యాట్ రండి. కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వచ్చి ఇప్పుడు రైట్ లెగ్ దూరం తీసుకోండి, స్లోగా చేయండి. కావాలంటే ఓ డాట్స్ పెట్టుకోండి, చాక్ పీస్ మార్క్స్ అట్లా పెట్టుకోండి, లైన్ పెట్టుకోండి. లెఫ్ట్ 90 ఉండాలి, రైట్ 45 ఉండాలి. ఇంటర్లాక్ చేసుకొని స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా ఫార్వర్డ్ తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్, స్నీ స్ట్రైట్ చేయండి, ఎక్స్హేల్ ఫార్వర్డ్. వెరీ బేసిక్ వర్షన్ వెళ్ళండి, ఇబ్బంది పెట్టుకోకండి బాడీని. మళ్ళీ ఫార్వర్డ్, చాలా మంచిది వీరభద్రాసన్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, ఇలా ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇలా 10 rounds రిపీట్ చేయండి. సేమ్ మళ్ళీ సెంటర్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకొని రైట్ లెగ్ 90, లెఫ్ట్ 45, మళ్ళీ ఇంటర్లాక్, ఇన్హేల్ బ్యాక్, exhale forward, inhale back, exhale forward. ఇది కూడా 20 rounds రిపీట్ చేసుకోండి. 20 rounds రిపీట్ చేసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి, ఎంత వీలైతే అంత. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా ఇలా కిందికి ఎంత వీలైతే అంత వెళ్ళండి. తల పెట్టాలని ఏం లేదు, జస్ట్ ఇలా ఇంత తీసుకున్నా సరే. మళ్ళీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇలా పైన చూడండి, ఇలా మళ్ళీ స్లోగా పైకి వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, స్లోగా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా స్లోగా కిందికి వెళ్ళండి. మళ్ళీ స్లోగా సెంటర్, మళ్ళీ స్లోలీ రైట్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ సెంటర్. ఇది కూడా ఇదే సేమ్. మళ్ళీ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, పార్శ్వోత్తానాసన్. 10 rounds రిపీట్ చేసుకోండి. ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 10 రావాలి. సో ఓవరాల్ 20 rounds వచ్చేలాగా చూసుకోండి. మొత్తం ప్రెషర్ పడాలి అంతా, కింద నుంచి మీ దాకా. ఇప్పుడు స్లోగా ఇంటర్లాక్ చేసుకొని లేదా నమస్కారం పెట్టుకొని కాలు కొంచెం ఇలా సైడ్స్కి ఉండేలా చూడండి. మీకు మొత్తం ఇలా రాకపోయినా ఇలా ఉంచినా సరిపోతుంది. ఇన్హేల్, కిందికి వెళ్ళండి ఇలా కాళియాసన్. ఎక్స్హేల్, మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పైకి, మళ్ళీ స్లోలీ కిందికి, ఇన్హేల్, ఎక్స్హేల్, పైకి. ఇది కూడా ఒక 10 rounds రిపీట్ చేసుకోండి. 10 rounds రిపీట్ చేసుకున్న తర్వాత స్లోగా చేతులు రెండు ఇంటర్లాక్ చేసుకొని ఇలా కిందికి బెండ్ చేసుకొని ఇలా 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 30 to 40 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కిందికి ఎంటర్ అయిపోయి స్లోగా రైట్ లెగ్ ఫార్ బ్యాక్ తీసుకొని అశ్వసంచాలనం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా బ్యాక్ వచ్చేసి స్లోగా ఇక్కడ 20 రౌండ్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ ఫార్వర్డ్ అశ్వసంచాలన్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ 20 రౌండ్స్. కొంచెం ఓడ్చుకోండి, రిపీట్ చేసేసేయండి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. ఇలా 5 రౌండ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇలా బ్యాక్ వచ్చినప్పుడు 10 టైమ్స్ తీసుకోండి. లేదు ఓన్లీ 2 or 3 రౌండ్స్ తీసుకుంటే మాత్రం ఒకేసారి 20 చేసుకోండి. మళ్ళీ సేమ్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వసంచాలన్, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్, సేమ్ రిపీట్ 1, 2, 3 ఇలా. మళ్ళీ స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్, మళ్ళీ సేమ్ రిపీట్ 1, 2, 3, 4 మళ్ళీ సేమ్ ఫార్వర్డ్, మళ్ళీ సేమ్ బ్యాక్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. 5 రౌండ్స్ చేసుకోండి. 10 లేదా 15 అట్లా చేసేసుకోండి, సరిపోతాయి. స్లోగా బ్యాక్ అధోముఖ వచ్చేసి స్లోలీ ప్లాంక్ రండి. ప్లాంక్లో జస్ట్ చిన్న మూమెంట్స్ ఇవ్వండి. ఇలా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, మళ్ళీ బ్యాక్ అధోముఖ, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్, మళ్ళీ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, మళ్ళీ స్లోలీ బ్యాక్ అధోముఖ. ఇది కూడా ఒక 5 to 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత స్లోగా సెంటర్ రిలాక్స్ అయిపోండి. 5 to 10 డీప్ బ్రీత్స్ కంపల్సరీ తీసుకోండి. తర్వాత మళ్ళీ సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ వచ్చేలాగా చూడండి. ఫుల్ బాడీ వస్తాయి, మంచి టోనింగ్ కూడా అవుతారు. ఓకేనా? కంపల్సరీ ప్రాణాయామం యాడ్ చేసుకోండి, ఓం మంత్ర మెడిటేషన్ యాడ్ చేసుకొని చాలా హాయిగా ఉంటుంది. బాడీ కూడా చాలా చాలా మంచిది. టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు సంతోషంగా ఉండండి. దేని గురించి టెన్షన్ అవసరం లేదు. మెడిసిన్స్ వేసుకోండి, కానీ మెడిసిన్స్ వేసుకుంటూ మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే ఆ మెడిసిన్స్కి అర్థం లేదు. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు. సో ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా టెన్షన్ అవసరం లేదు. ఒకసారి అర్థం చేసుకొని బాడీకి ఏం కావాలి అని అడుగుతుందో మనం బాడీకి అది చేస్తే సరిపోతుంది. ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండండి. ఓం నమః శివాయ.